ఇవాల్టి కథలో ఒక సేటు ఎన్నో వ్యాపారాలు చేసి తన దగ్గర పనిచేసిన వాళ్లకి తన పిల్లలకు కూడా పెట్టకుండా సంపాదించిన డబ్బంతా ఎలా దాచాలో అని రాత్రి పగలు మదనపడేవాడు. పన్నులు ఎగవేసి దొంగతనంగా దాచాలని ఆలోచిస్తాడు. ఎవరో ఒకరు బాబా మఠంలో నీకు దాచుకోవడానికి వీలుంటుందని చెబితే వెళ్లి ఆ బాబాని కలుస్తాడు. ఆ గురువుగారు అతనిని చూసి, సేటు, ఈ డబ్బులు అన్నీ ఎవరివి, ఎవరికి చెందాలనుకుంటున్నావు అని అంటాడు. దానికి, ఇవి నా డబ్బులు బాబా, ఎవరికో ఎందుకు చెందాలి అని అంటాడు. ఈలోపు ఆ బాబా ఆ డబ్బును తీసుకుని పరిగెత్తడం మొదలు పెడతాడు. కొద్ది దూరం పరిగెత్తిన సేటు గుండె నొప్పితో ఆగిపోతే తనతో వచ్చిన పనివాడు మాత్రం బాబా వెంటపడి పరిగెత్తి అలసిపోతాడు. కాని బాబా చిక్కడు. కాసేపటికి తిరిగి మళ్లీ ఆశ్రమానికే వచ్చి డబ్బుని షావుకారికిస్తాడు. అమ్మో, నా డబ్బు నాకు వచ్చేసింది అని సేటు ఎంతో సంతోషపడతాడు. అప్పుడు బాబా, సేటు, గట్టిగా 2 అడుగులు పరిగెత్తలేవు, 3 పూటలా భోంచేసి ప్రశాంతంగా పడుకోలేవు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తావో తెలియదు, డబ్బు మీద ఆశ ఎందుకు నీకు? అయినా ఒకడు డబ్బు సంపాదించాడంటే అది అతని భాగ్యం కాదు, తన కోసం పనిచేసిన కార్మికులది, తనతో జీవనం సాగించిన భార్య మరియు పిల్లల తలరాత వలనే కాని నీది కాదు. జీవితపు అంచుల్లో ఆస్తులు బాధ్యతలు ఎవరికి చెందినవి